पूरा लोकल। అమెరికా వెళ్ళి $4 సంపాదించాలనుకోవడంలో తప్పు లేదు. కానీ అది సక్రమమైతే మంచిదే, ఎవరూ కాదనరు. కానీ అక్రమంగా వెళ్ళి ఇలా అవమానకరంగా రావడమే సరైంది కాదు. అది కూడా కొందరు ఏజెంట్లకు లక్షల రూపాయలు సమర్పించి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం ఏంటి? వీరంతా ఎలాంటి మార్గంలో వెళ్తున్నారో వింటూ ఉంటేనే వణుకు పుడుతోంది. ఈ అక్రమదారుల్లో అత్యంత డేంజర్ రూటే డేరియన్ గ్యాప్. దీన్ని దాటడం అంటేనే ప్రాణాల మీదికి తెచ్చుకోవడం. కొలంబియా, పనామాల మధ్య ఉన్న దట్టమైన అడవి ప్రాంతమే డేరియన్ గ్యాప్. దాదాపు 97 కిలోమీటర్లు ఉండే ఈ అడవిలో నిటారైన కొండలు, లోయలు, వేగంగా ప్రవహించే నదులు ఉంటాయి. విషపూరిత సర్పాలు, క్రూర మృగాలు, ఎల్లప్పుడూ ప్రతికూల వాతావరణం, చిత్తడి నేలతో కూడిన ఈ ప్రాంతంలో రోడ్డు అనేదే ఉండదు. అందుకే ఈ ప్రాంతంలో మకాం వేసిన నేర ముఠాలు మాదక ద్రవ్యాల వ్యాపారం, మానవ అక్రమ రవాణాతో పాటు వలసదారుల దోపిడీకి కేంద్రాలుగా మార్చుకున్నాయి. ఇక అమెరికాలోకి అక్రమంగా తరలించే ఈ ముఠాలు డేరియన్ గ్యాప్ను ప్రధాన మార్గంగా ఎంచుకున్నాయి. దీన్ని దాటేందుకు దాదాపు 7 రోజుల నుంచి 15 రోజుల సమయం పడుతుంది. వీసా తేలికగా వచ్చే పనామా, కోస్టారికా, ఎల్ సాల్వడార్, గ్వాటమాలా వంటి మధ్య అమెరికా దేశాలకు ముందుగా వీరిని తీసుకెళ్తాయి. మానవ అక్రమ రవాణా ముఠాల సాయంతో అక్కడి నుంచి మెక్సికో, అట్నుంచి అమెరికాలోకి పంపించే ప్రయత్నం చేస్తాయి. అనారోగ్యం, దాడులు కారణంగా మార్గమధ్యంలో అనేక మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. మహిళలపై డ్రగ్స్ ముఠాల అగాత్యాలు ఎన్నో. వీరిని ఎదిరిస్తే ఇక ప్రాణాలు పోయినట్టే. కొన్ని దశాబ్దాల క్రితం అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు వేల సంఖ్యలో మాత్రమే ఈ మార్గాన్ని ఎంచుకునేవారు. కానీ ఇప్పుడు ఏటా లక్షలాది మంది ఈ డేరియన్ గ్యాప్ను దాటుతున్నట్టు తెలుస్తోంది. 2023లోనే దాదాపు 5 లక్షల మంది దీన్ని దాటినట్టు అంచనా. గతేడాది మాత్రం కఠిన నిఘా కారణంగా ఈ సంఖ్య 3 లక్షలకు తగ్గినట్టు తెలుస్తోంది. వెనిజువేలా, హైతీ, ఈక్వెడార్, పాకిస్తాన్, బంగ్లాదేశ్తో పాటు భారత్ నుంచి అక్రమంగా వలస వెళ్లేవారు ఈ మార్గాన్ని ఆశ్రయిస్తున్నారు. అమెరికా వెళ్లేందుకు డేరియన్ గ్యాప్ మార్గాన్ని ఇలా అనుసరిస్తుండడం, ఈ క్రమంలో అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నట్టు తెలుస్తోంది. 2015-19 సంవత్సరాల మధ్యలోనే 312 మంది చనిపోయినట్టు అంచనా వేశారు. 2021-23 మధ్యలో 229 మంది చనిపోయారు. ఇక 2023లో 676 మందిని లైంగిక దాడి బాధితులుగా గుర్తించారు. గతేడాది ఈ కేసులు 233గా నమోదయ్యాయి. ఇంత కష్టపడి ఈ డేరియన్ గ్యాప్ దాటి కూడా అమెరికాకు వెళ్ళినప్పటికీ చాలామంది ఆ మెక్సికో దాటిన తర్వాత అక్కడ అమెరికా దళాల చేతికి చిక్కిపోతూ ఉంటారు. ఇలా దొరికిన వారిని నిర్బంధించి అమెరికా దళాలు తిరిగి వారి స్వదేశాలకు పంపుతూ ఉంటాయి.